లోకస్ డెఫినేషన్ ఏంటంటే the set of points in the plane, the set of points in the plane satisfying the set of points in the plane satisfying the given geometrical condition, satisfying the given geometrical condition is called locus. The set of points in the plane satisfying the given geometrical condition is called locus. The set of points in the plane satisfying the given geometrical condition is called locus. For example, మీరు సర్కిల్ తీసుకున్నారు కదా, సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్ మీద సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఏ కండిషన్. ఈ పాయింట్స్ అన్నీ కూడా కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. ఏంటంటే కండిషను ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ లయింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ ఫిక్స్డ్ పాయింట్. మధ్యలో ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది. ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ లయింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఈ ఫస్ట్ పాయింట్ ఈ ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్ పాయింట్ అనుకుంటాము. దిస్ ఇస్ ఫిక్స్డ్ పాయింట్. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో ఈ డిస్టెన్స్, అలాగే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ ఫిక్స్డ్ పాయింట్. సో బై జాయిన్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్ వీ హ్యావ్ ఎ సర్కిల్. బై జాయిన్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్, ఈ పాయింట్స్ అన్ని కామన్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తాయి. ఈ పాయింట్స్ ఏంటంటే ప్రాపర్టీ అంటే ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెంట్ ఫ్రమ్ దిస్ ఫిక్స్డ్ పాయింట్. ఇది రేడియసే, ఇది ఎలా రేడియసే కదా. అంటే ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది ఈ పాయింట్ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్. బై జాయిన్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్ వీ హ్యావ్ ఎ సర్కిల్. ఇలా ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తాయి ఈ పాయింట్స్ అన్ని కూడా. ఏంటా కండిషను? ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ satisfying a condition that all these points are lying at a constant distance from this fixed point. The locus of all such points is a circle. The locus of all such points is a circle. అంటే the set of points equidistant from the locus of points పెట్టుకున్నారు. Set of locus. The locus of points equidistant from a given fixed point is a circle. ఇప్పుడు the fixed point is called the center of the circle. Fixed point is called center of the circle. The fixed point is called center of the circle, and the constant distance, the fixed distance is called radius of the circle. Constant and the fixed interval is called radius of the circle. The fixed point is called center and the fixed distance is called radius of the circle. ఇలాగా నీకు ప్రతి జామెట్రికల్ ఫిగర్ కూడా లోకస్ ఆఫ్ పాయింట్స్ తోటి ఫామ్ అవుతుంది. అంటే ఒక్కో జామెట్రికల్ ఫిగర్ ఒక్కో జామెట్రికల్, సపోజ్ పెరాబోలా తీసుకుంటున్నాం. పెరాబోలా ఉంటుంది.
పరాబోలా మీద పాయింట్స్ అన్ని ఏం చేస్తాయంటే పరాబోలా మీద పాయింట్స్ అన్ని కూడా సపోజ్ ఏదైనా ఫిక్స్డ్ పాయింట్ ఎస్ అనుకుంటే ఫిక్స్డ్ పాయింట్ ఫోకస్ అనుకున్నాం అనుకో, ఇది ఎన్ని పరాబోలా ఉండే పాయింట్స్ ఎన్ని కూడా ఈ పరాబోలా కర్వీదే కదా, రైట్ పరాబోలా అయితే ఈ పరాబోలా ఉండే పాయింట్స్ అన్ని కూడా ఒక కండిషన్ సాటిస్ఫై ఏంటంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటాయి ఈ పాయింట్స్, ఈ ఫిక్స్డ్ లైన్ అంటారు ఈ ఫిక్స్డ్ లైన్, దీన్నే డైరెక్ట్రిక్స్ అని కూడా చదువుతాం మనం పరాబోలాలో. దిస్ ఫిక్స్డ్ లైన్ ఇస్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. ఈ పరాబోలా మీద ఉండే పాయింట్స్ అన్ని కూడా ఒక ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తాయి. ఏంటా ప్రాపర్టీ అంటే ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ అట్ ఎ కాన్స్టెంట్ డిస్టెంట్ ఫ్రమ్ దిస్ ఫిక్స్డ్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ దిస్ ఫిక్స్డ్ లైన్. ఈ ఫిక్స్డ్ లైన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటాయో ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉంటాయి. అంటే పరాబోలా మీద నువ్వు పి అనే పాయింట్ తీసుకున్నావు అనుకో, ఇఫ్ యూ కన్సిడర్ ఏ పాయింట్ పి ఆన్ ది పరాబోలా, ఈ పి అనే పాయింట్ ఎస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఈ లైన్ నుంచి కూడా అంత డిస్టెన్స్లో ఉంటుంది. పిఎం అనుకుంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం. ఇటువంటి పాయింట్స్ ఒక లోకస్ ఏమవుతుందంటే పరాబోలా అవుతుంది. ప్రతి జామెట్రికల్ ఫిగర్ పై కూడా పాయింట్స్ ఉంటాయి మనకి, ఆ పాయింట్స్ అన్ని కూడా ఒక ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తాయి. ఆ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే ఆ ప్రాపర్టీని అప్లై చేస్తే మనకి ఆ జామెట్రికల్ ఫిగర్ యొక్క లోకస్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకే, సర్కిల్కి ఒక ప్రాపర్టీ ఉంది, పరాబోలాకు ప్రాపర్టీ ఉంది, ఎలిప్స్కి ప్రాపర్టీ ఉంటుంది, అలాగే హైపర్బోలాకు ప్రాపర్టీ ఉంటుంది. ఇవన్నీ కూడా లోకస్ ఆఫ్ పాయింట్స్. మోడ్ పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. ఇలాంటి పాయింట్స్ అన్నింటిని జాయిన్ చేస్తే ఎలిప్స్ వస్తుంది. మోడ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు కే. ఇలాంటివన్నీ కూడా మనకి హైపర్బోలాని ఇండికేట్ చేస్తాయి. అలాగే ప్రతి జామెట్రికల్ ఫిగర్లో ఉన్నటువంటి పాయింట్స్ కూడా ఒక ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాం. అంటే ఆ ప్రాపర్టీని బేస్ చేసుకుని మనకి ఆ జామెట్రికల్ ఫిగర్స్ ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని చాలా ఈజీ చాప్టర్ ఇది, కొన్ని బిట్స్ చేద్దాం. సపోజ్ మనకి తీసుకుంటే ఇలాగా ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నారు. ఈ పి అనే పాయింట్ px comma y is any point in the plane, is any point in the plane అనుకుంటే ఇప్పుడు ఈ p అనే పాయింట్ the distance of p చూడండి సార్, the distance of p from x axis. ఈ p అనే పాయింట్ ఒక పాయింట్ తీసుకున్నాను, p x, y is any point in the plane. We are supposing a point in the plane. ఇప్పుడు ఈ పాయింట్ x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ p ఫ్రమ్ x యాక్సిస్? ఏం చేస్తాం మనం జనరల్గా ఈ పాయింట్ని x యాక్సిస్ మీద ఇలా ప్రొజెక్ట్ చేసాం ఇలాగా. ద ప్రొజెక్షన్ ఆఫ్ p ఏమవుతుంది? ఈ ప్రొజెక్షన్ ఏమైనా వస్తే హారిజంటల్ కాంపోనెంట్ x కాబట్టి ఇందులో x కామా ఇది x యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈ పాయింట్ y కోఆర్డినేట్ 0 అయిపోతుంది. x యాక్సిస్ ఉండే పాయింట్స్ ఈ పాయింట్ ఏ అనుకున్నాం అనుకో, అంటే ఎంత డిస్టెన్స్లో ఉందంటే p నుంచి ఏ కొన్న డిస్టెన్స్ సరిపోదు. p ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ x యాక్సిస్ నుంచి పాయింట్ ఒక డిస్టెన్స్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఏమో రూట్ ఆఫ్ x2 minus x1 whole square అంటే x minus x whole square distance between 2 points plus y2 minus y1 whole square అంటే y minus 0 whole square. ఈ రెండు క్యాన్సిల్, x minus x క్యాన్సిల్, 0 square 0. రూట్ ఆఫ్ y square అంటే ప్లస్ ఆర్ మైనస్ y అంటే mod y. అంటే ఒక పాయింట్ x, y అనే పాయింట్ x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుందంటే మాడ్యులస్ ఆఫ్ ఇట్స్ y కోఆర్డినేట్. ఇందులో y కోఆర్డినేట్ y కదా, మాడ్యులస్ ఆఫ్ ఇట్స్ y కోఆర్డినేట్. అలాగే ద డిస్టెన్స్ ఆఫ్ p, ద డిస్టెన్స్ ఆఫ్ p ఫ్రమ్ y యాక్సిస్ అంటే ఈ పాయింట్ ఇలా y యాక్సిస్ ప్రొజెక్ట్ చేయాలి. ఇలా ప్రొజెక్ట్ చేస్తే ఈ పాయింట్ యొక్క ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఏమవుతుంది? y యాక్సిస్ మీద వస్తాయి. వెర్టికల్ కాంపోనెంట్ y కాబట్టి y అంటే p బై డిస్టెన్స్ అవుతుంది. p అంటే y యాక్సిస్ నుంచి పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో ఎలా అనుకుంటాను? రూట్ ఆఫ్ x minus 0 whole square plus y minus y whole square. సో ఇది ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ mod x అవుతుంది. ఒక పాయింట్ x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? mod y, y యాక్సిస్ నుంచి mod x.
y యాక్సిస్ పాయింట్ డిస్టెన్స్ ఏమవుతుంది mod x. ఇప్పుడు దీనికి ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. రాసారా? ఒక పాయింట్కి x, y అనే పాయింట్కి x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది పాయింట్ అంటే mod y యూనిట్స్, y యాక్సిస్ నుంచి పాయింట్ డిస్టెన్స్ ఏంటి mod x. రైట్ కోసం ద లోకస్ ఆఫ్ ది పాయింట్ the locus of a point for which the locus of a point for which the sum of the locus of the point for which the sum of the squares of distances, the sum of the squares of distances, the sum of the squares of distances from the coordinate axis, from the coordinate axis is 25 is dash. The sum of the squares of the distances from the coordinate axis is 25. ఇప్పుడు we have to find the locus of so and so point. ఆ పాయింట్ ఏంటి కండిషన్ ఏంటి ఇక్కడ? The sum of the squares of its distances from the coordinate axis 20. Suppose ఆ locus లో పాయింట్ మనం ఎడిట్ చేసుకోవాలి ఫస్ట్. Let px, y be a point in the locus. Let px, y be a point in the locus. Then we got different condition ప్రకారం ఏంటి కండిషన్ ఈ p అనే పాయింట్ x యాక్సిస్ తో డిస్టెన్స్ ba condition ఏంటి the sum of the squares of distances from the coordinate axis అంటే x యాక్సిస్ నుంచి పాయింట్ వన్ డిస్టెన్స్ స్క్వేర్ చేయండి pa స్క్వేర్ x యాక్సిస్ నుంచి పాయింట్ వన్ డిస్టెన్స్ pa దీన్ని స్క్వేర్ చేయాలి స్క్వేర్ అనేది the sum of the squares అన్నాడు కదా సమ్ అనేది కాబట్టి ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ ది సేమ్ పాయింట్ ఫ్రమ్ ది y యాక్సిస్ ఏమవుతుంది pb దీన్ని కూడా స్క్వేర్ చేయండి రెండింటిని స్క్వేర్ చేసి సమ్ చేస్తే రిజల్ట్ ఇస్ 25 the sum of the squares of the distances from the coordinate axis is 25. Right. ఇక్కడ PA means the distance of P from x axis కదా ఇది ఏం చెప్పాను mod y. PA ఇందాక ఏం చెప్పాను నేను what is PB mod x. అంటే ఇప్పుడు మనకి PA means mod y whole square, PB అంటే ఎంత mod x whole square is equal to 20. So your answer is mod y స్క్వేర్ చేస్తే y స్క్వేర్ అవుతుంది, mod x స్క్వేర్ చేస్తే x స్క్వేర్. ఇంకా కంప్యూటర్ ఫస్ట్ x రాస్తాం, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 20. ఇది లోకస్ ఈక్వేషన్ నోట్ చేయండి. ఆ లోకస్లో చాలా పాయింట్స్ ఉంటాయి, అందులో ఒక పాయింట్ మనం అటెండ్ చేస్తున్నాం x, y అనే ఒక పాయింట్. లోకస్లో ఒక పాయింట్ని అటెండ్ చేస్తున్నాం. వీఆర్ సపోజింగ్ దట్ px, y be a point in the required locus. ఈ పాయింట్ సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటంటే
The sum of the squares of its distances from the coordinate axis is 25. That is given. So PA square plus PB square is 25. By applying this condition, we get the required locus equation. Okay, now? And PA square plus PB square is 25. Mod y whole square plus mod x whole square is 25. Y square plus x square is 25. So this is the required locus equation. ఇప్పుడు next question, right? The equation of locus of a point. The equation of locus of a point whose distance from x-axis is twice the distance from y-axis. The equation of locus of a point whose distance from x-axis is twice that of from the y-axis. Okay. Again, we are supposing that let Px comma y be a point in the required locus. It is common. Okay. What is the condition? What is the condition satisfied by P and whose distance from x-axis? The locus of a point whose distance from x-axis. And the distance from x-axis and PA na? PA. Distance from x-axis and PA is means equal to PA is equal to twice that of. Twice means 2 times of distance of P from y-axis. And PA is equal to 2 times of P. PA is equal to 2 times of P. Squaring on both sides. PA square is equal to PA square into what is PA? Mod y whole square is equal to 4 times of PB square. Mod x. So answer is y square is equal to 4x square. I mean it was particular 4x square minus y square is equal to 0. Okay. Last వచ్చిన ఆన్సర్ ఏమంటే locus equation అంట. Locus equation. Okay. Next, the equation of locus of a point P. The equation of locus of a point P. For this, the distance from P to 0,5 is double the distance from P to y axis. The equation of locus of a point P
for which the distance from P to 0, 5 is double the distance from P to y-axis. P to y-axis. Same. P అనేది ఎంత తెలియదు ఒకసారి x, y అని చెప్పి ఇనిషియల్గా మనం సపోజ్ చేసుకుని స్టార్ట్ చేస్తాం. ఇనిషియల్గా స్టార్టెడ్ విత్ Px, y is a point in the required locus. Let Px, y be a point in the required locus. Let us suppose. అనుకుంటే ఇప్పుడు let A is equal to 0, 5 అన్నా. ఇప్పుడు ఏమంటాడు ద డిస్టెన్స్ ఫ్రమ్ P to 0, 5 అంటాడు. చూడండి 0, 5 ఏ అన్నారు కాబట్టి P ఏనా given that what is the geometrical equation given the mathematical equation satisfied by P is given that the distance from P to A అంతేనా P to A 0, 5 ఏ అనుకున్నాం is అంటే equal to double అంటే 2 times the distance of P from P to y axis. The distance from P to what's in mathematical equation చూడండి P అనే పాయింట్ లోకస్ లో ఉంది. ఈ P అనే పాయింట్ సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి ఈ P అనే పాయింట్ ఈ క్యాపిటల్ E నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో ఆ డిస్టెన్స్ y యాక్సిస్ నుంచి P కి ఉన్న డిస్టెన్స్ కి డబుల్ ఉందంట. PA is equal to double the distance from P to y axis. ఇప్పుడు ఏం చేస్తాం మనం వాట్ ఈస్ PA? PA is equal to PA is equal to 2 times of the distance of P from y axis అంటే y axis నుంచి P ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది mod x ఏమవుతుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ PA square is equal to ఎంత అవుతుంది PA square 4 PA square is equal to 4x. PA square అంటే డిస్టెన్స్ P కి ఏ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ స్క్వేర్ కి రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ కదా x - 0 హోల్ స్క్వేర్ y - రూట్ వేస్తాం మన స్క్వేర్ ఉంది పైన PA స్క్వేర్ కదా స్క్వేర్ రూట్ కి ఎంత అయిపోతుంది is equal to 4x square. ఏమైంది ఇప్పుడు ఇది x square y square minus 10 by 4x square. బట్ పంపించారు అమ్మ x square అంటే బట్టి మైనస్ x square 4x square minus x square అంటే ఈ y square అంటే బట్టి minus y square minus 10 by 20 plus 10 by 25 అంటే minus లాకస్ ఈక్వెక్ట్ కనుక్కోవాలి వాడు లాకస్లో పాయింట్ సాటిస్ఫై చేసే జామెట్రికల్ కండిషన్ ఇస్తాను మనం దాన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్ కింద రాసి సింప్లిఫై చేస్తే నీకు కావాల్సిన లాకస్ ఈక్వేషన్ వస్తుంది. Sorry. The equation of locus of a point P whose distance from x-axis x-axis is one third of its distance from the origin. Okay, the distance from P to x-axis is
1/3 of its distance from the origin. Origin అంటే 0 0 కదా, 0 0. ముందు మ్యాథమెటికల్ ఈక్వేషన్ పర్ఫెక్ట్గా రాయండి, వచ్చిన కండిషన్ కరెక్ట్గా అప్లై చేయండి. whatever distance of P from x axis given that the distance of P from x axis, distance from x axis is equal to 1/3 means 1/3. 1/3 means 1/3 అంటే 1/3 times of ఏమన్నా డిస్టెన్స్ ఫ్రమ్ ది అంటే ఓపెన్ డిస్టెన్స్ అంటే ఆర్జెంట్ పీపుల్ ఏం చేస్తుంది ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏదైతేమో mod y is equal to 1/3 times of OP distance. Denominator को कुछ मल्टीप्लाई ऐसा 3 into mod y, 3 mod y is equal to OP. 3 into mod y is equal to OP. You want to put the squaring on both sides are squaring on both sides. Square చేస్తే ఏమవుతుందమ్మా 9y square is equal to OP square. OP square డిస్టెన్స్ ఎలా వస్తే ఇది ఆరిజిన్ కి p కి డిస్టెన్స్ కనుకోండి. ఆరిజిన్ అంటే 0 0 x1 y1 x2 x2 minus x1 whole square అంటే x minus 0 whole square. y2 minus y1 whole square అంటే y minus 0 whole square. రూట్ ఉంటుందా? డిస్టెన్స్ ఫార్ములా మామూలుగా రూట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఓపీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ప్లస్ y స్క్వేర్ ఇటుపక్క వస్తే మైనస్ y స్క్వేర్ అవుతుంది కదా. 9y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఎంత? అసైన్మెంట్ చేసుకుంటే లోపస్ 8y square is equal to x square.